హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నేను షేర్ చేసిన లెవెల్స్ చూద్దాం. ఇవి నేను నిన్న అనగా 4th మే రోజు ట్రేడింగ్ కోసం ఈ లెవెల్స్ నేను డ్రా చేసి షేర్ చేయడం జరిగింది. అయితే ఆ లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,950 అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,800 అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,150 అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,300. ఎందుకంటే అప్పుడు ప్రైస్ ఇక్కడ 24,070 ఆ రేంజ్లో ఆర్ 24,050 ఆ రేంజ్లో క్లోజ్ అయ్యిండే కాబట్టి ఈ లెవెల్స్ నేను షేర్ చేశాను. ఇప్పుడు నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంది అంటే నిన్న ఓపెన్ అవ్వడమే 24,050 రేంజ్లో ఓపెన్ అయ్యి ఇమీడియట్గా కొంచెం అప్ మూవ్ వచ్చింది. అంటే అబోవ్ 24,150 క్లోజ్ అయ్యి 24,300 వరకు ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 24,300ని హిట్ అయ్యేలా వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ 24,150కి ప్రైస్ ఫాల్ అయింది. ఫాల్ అయ్యాక అక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అన్నాను, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయ్యి 24,225 ఆర్ 250 ఆ లెవెల్కి ప్రైస్ మళ్ళీ వెళ్ళి ప్రైస్ అనేది మళ్ళీ 24,150 120కి పడి అక్కడ కన్సల్టేషన్ జరిగి ప్రైస్ అక్కడ నుంచి 24,000కి పడి మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత గెయిన్ అయ్యి 24,119 అనగా 24,120 రేంజ్లో ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఇది జరిగింది. సో నేను షేర్ చేసిన లెవెల్స్కి అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చిందని చెప్తాను. ఎందుకంటే నేను 24,150 తర్వాత మనం కొంత మూమెంట్ చూసి ట్రేడ్ చేస్తే అది 24,300 వరకు వెళ్ళింది. సో అక్కడ మనం బుల్లి సైడ్ మంచి ప్రాఫిటే గెయిన్ చేయొచ్చు. లేదు మనం బుల్లి సైడ్ వద్దు, మూమెంట్ కోసం చూద్దామంటే 24,300 నుంచి డౌన్ సైడ్ ఫాల్ అయ్యాక ఇమీడియట్ ఫాల్ కాకుండా ప్రైస్ కొంత 24,250 ఆ రేంజ్లో కన్సాలిడేట్ అయ్యి అక్కడ రిజెక్ట్ అయ్యాక ట్రేడ్ తీసుకున్న, ఆర్ 24,150 ఆ రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యి అక్కడ రిజెక్షన్ అయినప్పుడు ట్రేడ్ తీసుకున్న 24,000 వరకు అది బేరిష్ సైడ్ కొంత మంచి ప్రాఫిట్ బుక్ చేసే పాసిబిలిటీ ఉండే. సో అది బేస్డ్ ఆన్ మన అనాలిసిస్, మన వ్యూ ఎటువైపు ఉందనే దాన్ని బట్టి ఇప్పుడు నేనైతే ఈ లెవెల్స్ అనుకున్నా కాబట్టి నేను 24,150 బిలో ప్రైస్ క్లోజ్ అయితే నేను 24,000 వరకు ప్రైస్ ఫాల్ అవుతుంది, ఆర్ నేను డ్రా చేసుకున్న సపోర్ట్ వరకు ఫాల్ అవుతుంది అనే వ్యూ తోటి నేను ఎంట్రీ అయ్యి కొంత ప్రాఫిట్ లాస్ అక్కడ స్టాప్ లాస్ ఒకవేళ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. లేదంటే నేను ఆ ప్రాఫిట్ టార్గెట్ ఏందనేది చూస్తాను. ఇది జరిగింది. సో ఇప్పుడు ఈ రోజుకి అనగా మే 5థ్కి ఇప్పుడు సేమ్ లెవెల్స్ నేను చేంజ్ చేయలేదు. ఎందుకంటే ప్రైస్ ఇంకా స్టిల్ అక్కడే 24,000 రేంజ్లోనే ఉంది. సో 24,000 అనేది ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ అది అలాగే ఉండేలా ఉంది. సో ఇంకా ఈ కన్సల్టేషన్ ఫేజ్ అనేది వెళ్ళలేదు. సో మేబీ ఈరోజు కూడా ఎటువైపు ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే 24,000 దగ్గర ప్రైస్ అనేది బాగా సస్టైన్ అవుతుంది. సో ఇది బుల్లిష్ ట్రెండ్కి సపోర్ట్ చేయొచ్చు, లేదంటే బేరిష్ ట్రెండ్కి సపోర్ట్ చేయొచ్చు. అంటే ఎటువైపైనా ప్రైస్ మూవ్ అవ్వచ్చు. సో ఆ మూమెంట్ అనేది ఇంకా రాలేదు కాబట్టి స్టిల్ మనం ఇంకా దీన్ని ఒక డిసిషన్ ఫ్యాక్టర్గా తీసుకోకుండా ఈరోజు కూడా మళ్ళీ ఒకవేళ అబౌవ్ 24,150 కనుక ప్రైస్ క్లోజ్ అయితే ప్రైస్ మళ్ళీ 24,300 ఆర్ 500 వైపు అప్ ట్రెండ్ ఉండొచ్చు. ఆర్ ప్రైస్ 24,000 బిలో క్లోజ్ అయితే ఇమీడియట్ సపోర్ట్ నేనైతే 24,000 ఆర్ 23,950 అనుకుంటున్నా. ఆ సపోర్ట్ లెవెల్స్ క్రాస్ అయితే ప్రైస్ అనేది ఫాల్ అయితే అప్పుడు అది 24,800 ఆర్ 700 వరకు ప్రైస్ అనేది ఫాల్ జరగచ్చు. ఇది నా వ్యూ. సో నా వ్యూ కనుక నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.